హలో క్రికెట్ లవర్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్కి సంబంధించింది. సో ఈ వీడియోలో ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జిలో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ 11లో ఎవరు ఉండబోతున్నారు బోత్ టీమ్స్లో, అవన్నీ చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. క్రికెట్ ఫ్యాన్స్తో మా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు, బెట్టింగ్స్ జోలికి వెళ్ళకండి. సో బెట్టింగ్స్ వల్ల కుటుంబాలు, వ్యక్తిగత జీవితాలు నాశనం అవుతాయి కాబట్టి ఎలాంటి బెట్టింగ్స్ కూడా చేయొద్దు అండి. దయచేసి వాటి జోలికి వెళ్ళొద్దు. సో ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ జైపూర్లో జరగబోతుందంటే ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో అనుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూసే ముందు, సో ప్లేయింగ్ 11లో ఎవరు ఉండొచ్చు ప్రిడిక్షన్ చూద్దాం. సో సంజు శాంసన్ ఏదో లాస్ట్ మ్యాచ్లో ఏదో గాయపడినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ మ్యాచ్కు అవైలబుల్లో ఉంటారో లేదో చూద్దాం. ఒకవేళ లేకపోతే రియాన్ పరాగ్ కెప్టెన్గా ఉంటారని చెప్తున్నారు, చూద్దాం. సో ఈ మ్యాచ్లో వచ్చేసి లాస్ట్ టైం ఇది డీసీతో ఆడింది ఆర్ఆర్ టీము. సో ఆ మ్యాచ్ టై అవ్వడము, సూపర్ ఓవర్లో డీసీ గెలవడము చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ అనుకోవచ్చు. సో మ్యాక్సిమం అదే టీం ఆడే అవకాశం ఉంది ఈరోజు కూడా, ఏం చేంజెస్ చేయకపోవచ్చు. సో మేబీ శాంసన్ని చేంజ్ చేస్తే చేంజ్ చేయొచ్చు, అంటే శాంసన్ ఒకవేళ లేకపోతే శాంసన్ ప్లేస్లో వేరే ఎవరన్నా ఉండొచ్చు. సో టీం చూడండి, సిమ్రాన్ హెట్మేర్, శుభం దుబే లాస్ట్ టైం ఉండొచ్చు, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ హసరంగా ఉండొచ్చు వల్ల, ధ్రువ్ జురెల్, ఆకాష్ మెద్వల్ ఉండొచ్చు వల్ల మేబీ మ్యాచ్ చూద్దాము. జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికే కూడా ఆడినట్టున్నారు. సో తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే, శార్దుల్ ఠాకూర్ కాదండి, తుషార్ దేశపాండే. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. ఈ 12లో నుంచే ఆడొచ్చు. సో శార్దుల్ ఠాకూర్ ఎల్ఎస్జిలో ఉన్నారు. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది 11లో. ఈ 12 మెంబర్స్లో నుంచి 11 ఆడొచ్చు. సబ్స్టిట్యూట్గా ఎవరు ఉంటారో చూద్దాం. సో ఎల్ఎస్జికి వచ్చేసరికి ఎల్ఎస్జి టీం లాస్ట్ టైం సిఎస్కేతో ఆడింది, ఓడిపోవడం జరిగింది. సో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదల ఉంటుంది కాబట్టి వీళ్ళకి కూడా క్రూషియల్ మ్యాచ్ అనుకోవచ్చు. సో ఈ మ్యాచ్లో ప్లేయింగ్ 11 ఎవరో చూద్దాము. రిషబ్ పంత్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, రవి బిష్నోయ్, డేవిడ్ మిల్లర్, ఎయిడెన్ మాక్రమ్, మిచెల్ మార్ష్, ఆవేష్ ఖాన్, అబ్దుల్ సమద్, ఆకాష్ దీప్, దిగ్వేష్ రాథీ, శార్దుల్ ఠాకూర్. సో వీళ్ళలో నుండే ప్లేయింగ్ 11 ఉండొచ్చు. సబ్స్టిట్యూట్గా ఎవరు ఉంటారో చూద్దాం. సో లాస్ట్ టైం సబ్స్టిట్యూట్గా ఎవరున్నారు అనేది కాకుండా ఈ మ్యాచ్లో ఏంటి అంటే ఆ పిచ్ని బట్టి, ఆ సర్కమ్స్టాన్సెస్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఈ ఆర్ఆర్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే నేను 60% ఆఫ్ ది ఛాన్సెస్ ఎల్ఎస్జికి ఇస్తాను. సో ఎల్ఎస్జి 60% గెలుస్తుంది అని, 40% ఆర్ఆర్ గెలుస్తుంది అని అంటాను. సో మీరేమనుకుంటున్నారు? ఎల్ఎస్జి గెలుస్తుంది అనుకుంటున్నారా, ఆర్ఆర్ గెలుస్తుంది అనుకుంటున్నారా? సో కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఈ ప్లేయింగ్ 11లో ఎవరుంటారు అనుకుంటున్నారు? రాజస్థాన్ రాయల్స్లో ఎవరుంటారు అనుకుంటున్నారు? లక్నో సూపర్ జైంట్స్లో ఎవరుంటారని అనుకుంటున్నారు? సో ఈ ప్లేయింగ్ 11లో ఎవరుంటారు, మీ ప్రిడిక్షన్ ఏంటి? సో అలాగే మ్యాచ్లో ఎవరు గెలుస్తారు? రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా, లక్నో సూపర్ జైంట్స్ గెలుస్తుందా? సో మీ ప్రిడిక్షన్ ఏంటి కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ని షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. రేపు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందు ఉంటాము. జై హింద్.